హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్. ఈ రోజు వచ్చేసి నేను సమ్మర్ కి చల్లగా ఒక మంచి హెల్దీ డ్రింక్ ప్రిపేర్ చేసి చూపిస్తానండి. అందులో ఎగ్జామ్స్ టైం కదా, పిల్లలు కళ్ళు స్ట్రెయిన్ అవ్వకుండా హెల్దీగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ జ్యూస్ ట్రై చేయండి. చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అదేంటంటే క్యారెట్ బనానా స్మూతీ అండి. క్యారెట్ బనానా రెండు యూస్ చేసి ఒక్కసారైనా ఇలా స్మూతీ ప్రిపేర్ చేయండి, నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్ టైం కాబట్టి ఎక్కువ చదువుతూ ఉంటారు కదా, ఎక్కువ వాళ్ళు బుక్స్ చూసి కళ్ళు స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి. మరి అలాంటి పిల్లలకి మనం కూడా హెల్దీగా ఇలా జ్యూస్ అందించామనుకోండి, పిల్లల కళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా బాగా చదువుకొని ఎగ్జామ్స్ బాగా రాసేస్తారు. మీరు కూడా మీ పిల్లలకి ఈ హెల్దీ స్మూతీ ప్రిపేర్ చేసి ఇవ్వాలంటే మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ హెల్దీ క్యారెట్ బనానా థిక్ షేక్ ప్రిపేర్ చేయడానికి మనకి ఒక క్యారెట్, 2 చిన్న బనానాలు, అలాగే డ్రై ఫ్రూట్స్ అండి కొద్దిగా. నేను పంచదారకు బదులుగా ఇక్కడ తేనె వాడుతున్నాను కాబట్టి ఈ ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతుందండి. మనకి పాలు, పంచదార ఇవేవి అక్కర్లేదు. ఇంకా సింపుల్గా హెల్దీగా ఇంట్లోనే మనము ఈ జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే క్యారెట్ పీల్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసేసుకొని క్యారెట్ ముక్కలన్నీ వేసేసుకుందాము. అలాగే ఇందులోకి నేను చల్లని వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే చల్లగా ఉండాలని చెప్పేసి. జ్యూసర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. జ్యూసర్ అయితే అందరికీ అందుబాటులో ఉండదు కదా, అందుకని నేను మిక్సీ జార్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసేసుకుందాము. ఇందులోకి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసేసి ఇదంతా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇలా స్పాచులాతో కానీ స్పూన్తో కానీ ఇలా నీట్గా అనుకుంటే మనకి పల్ప్ అంతా కూడా కిందికి దిగుతుంది. చూసారండి, చూడు ఏమాత్రం వేస్ట్ కాదు. ఇందులో నేను ఒక 2 జీడిపప్పులు వేసాను మిక్సీ వేసేటప్పుడు, అందుకే అలా అక్కడ తెల్లగా ఉన్నాయి. ఇప్పుడు ఈ పల్ప్ అంతా కూడా మనము ఈ జ్యూస్లోకి ఇలా తీసేసుకుందాము. ఫైబర్ ఎక్కువ ఉంటుందండి, వేస్ట్ చేయకూడదు అస్సలు. ఇలా ఫిల్టర్ చేసేసుకున్నాం కదా, తర్వాత మిక్సీ జార్లోకి బనానా యాడ్ చేసుకుందాము. ఏ ఫ్రూట్ అయినా వేసుకోవచ్చండి, బనానే కాదు, యాపిల్ యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా మీకు ఇష్టమైన ఫ్రూట్స్ ఏ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇందులోకి ఈ క్యారెట్ జ్యూసే కొద్దిగా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాము. ఇలా కొద్దిగా వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసేసుకుందాము, బనానా బాగా సాఫ్ట్గా అవుతాయి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన క్యారెట్ జ్యూస్ కూడా ఇందులోకి మిక్స్ చేసేద్దాము. చూడండి, మరీ థిక్గా లేకుండా ఇలా మీడియంగా ఉంటే తాగడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి హనీ కూడా యాడ్ చేసేస్తున్నాను. మీరు తినేటువంటి స్వీట్ని బట్టి హనీ యాడ్ చేసుకోండి, లేదా షుగర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు, బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మన చాయిస్ అండి. మనకి హెల్దీగా తినాలి అనుకుంటే తేనె వేసుకోండి, పర్లేదు అనుకుంటే షుగర్, బెల్లం అయినా యాడ్ చేసుకోండి. ఒకసారి అంతా ఇలా మిక్స్ చేసేసి ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్లోకి యాడ్ చేసేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ అక్కడక్కడ కచ్చా పచ్చాగా ఉన్నాయి చూడండి, అలా ఉంటే తాగేటప్పుడు కూడా పంటి కింద తగులుతూ టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్నటువంటి చియా సీడ్స్ యాడ్ చేసుకుందాము. చియా సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చాలా ఎక్కువగా ఉంటాయండి, హెల్త్కి చాలా మంచిది. అందులో బాడీ వేడిని కూడా తగ్గిస్తాయి ఇవి. ఈ సమ్మర్లో ఖచ్చితంగా తాగండి. అలాగే పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది, తినేటప్పుడు కూడా పలుకులు తగులుతూ టేస్టీగా ఉంటుంది. అంతే అండి, మన ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండేటువంటి క్యారెట్ బనానా స్మూతీ రెడీ అయిపోయింది. చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిదండి. క్యారెట్ కంటికే కాదు స్కిన్ కూడా చాలా మంచిది. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఏ జ్యూస్ ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలన్నా షుగర్, బెల్లం ఏవి యూజ్ చేయకుండా ఇలా హనీ యూజ్ చేసుకోండి, హెల్త్ వైజ్ చాలా మంచిది.
సమ్మర్ అనే కాదు, ఎప్పుడు కూడా తాగడం చాలా మంచిదండి. మనం ఎందుకు సమ్మర్ అంటున్నామంటే ఈ వేడికి చల్లగా తాగితే కొంచెం హాయిగా అనిపిస్తుంది కాబట్టి. నార్మల్గా అయితే క్యారెట్ డైరెక్ట్గా తినేసినా కూడా చాలా మంచిది, ఎందుకంటే ఫైబర్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. అలా పడని వాళ్ళు ఇలా ఫిల్టర్ చేసుకొని జ్యూస్ చేసుకొని తాగండి. అందులో మనకి లిక్విడ్ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి సమ్మర్లో ఇలా జ్యూస్ల పరంగా తీసుకున్నట్లయితే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈజీగా తాగేస్తారు కదా. ఓన్లీ ఎప్పుడు నీళ్ళు తాగమంటే తాగలేరు కదండి. కాబట్టి ఇలా జ్యూసులు ట్రై చేస్తూ ఉండండి. ఏ ఫ్రూట్స్ దొరికినా సీజనల్ ఫ్రూట్స్ అన్ని కూడా ఇలా జ్యూసులు లాగా ప్రిపేర్ చేసుకోండి. ఫ్రూట్సే కాదండి, ఇలా వెజిటబుల్స్తో కూడా హెల్తీగా జ్యూస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. క్యారెట్ అనేది కళ్ళకు స్కిన్కు చాలా అంటే చాలా మంచిది. ముఖ్యంగా ఈ ఎగ్జామ్ టైంలో పిల్లలకు ఖచ్చితంగా ఇవ్వండి, స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటారనమాట. ఎందుకంటే ఎక్కువగా చదివేస్తూ ఉంటారు కదా పిల్లలు, ఇలా బుక్స్ చూసి వాళ్ళ కళ్ళు అనేది స్ట్రెయిన్ అవుతాయి అనమాట. కాబట్టి ఇలా డైలీ క్యారెట్ జ్యూస్ ఇవ్వండి, వాళ్ళకు చాలా చాలా మంచిది. ముఖ్యంగా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే పిల్లలకే కాదు, నార్మల్ గా చదువుకునే పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా డైలీ ఈ క్యారెట్ జ్యూస్ ఇవ్వండి, కళ్ళకు చాలా మంచిదండి. మరి ఇంత ఈజీగా హెల్దీ డ్రింక్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఎందుకు మిస్ చేసుకోవాలి? ఎవరు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకొని తాగండి. ముఖ్యంగా సమ్మర్లో లిక్విడ్స్ వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి, డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది. నేను జ్యూస్లు చేసిన ప్రతిసారి చెప్తున్నాను కదా, బోరింగ్ అనుకోవద్దండి, కానీ చాలా చాలా హెల్త్కి ఇంపార్టెంట్ అండి. అందులో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవ్వరు కూడా హెల్త్ నెగ్లెక్ట్ చేయొద్దండి. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో షేర్ చేయండి. మరి లేట్ చేయకుండా వెంటనే ప్రిపేర్ చేసుకొని తాగేస్తారు కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. మరి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తూ ఉండండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.